హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. నాకు పెళ్ళైనప్పటి నుండి ఒక డౌట్, ఆ డౌట్ క్లియర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నా. పెళ్ళైనప్పటి నుండి కాదండి, అంతకు ముందు నుంచి ఎంగేజ్మెంట్ అప్పటి నుండి ఈ డౌట్. కాళ్ళకి పసుపు పెట్టుకోవచ్చా, పెట్టుకోరాదా? ఇది నాకైతే అర్థం అవ్వట్లేదు. ప్రతి ఆడపిల్లకి 2 వర్షన్స్ ఉంటాయి, అమ్మ వాళ్ళ సైడు, అత్తమ్మ వాళ్ళ సైడు. మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే కాళ్ళకి పసుపు పెట్టుకుంటారు. ఏ పండుగలైనా ఆడపడుచులకు పెట్టుకుంటారు, వాళ్ళు పెట్టుకుంటారు. అత్తమ్మ వాళ్ళ సైడు అలా కాదు. ఎంగేజ్మెంట్ అప్పుడు మా ఇంటికి వచ్చిర్రు. సో వాళ్ళకి కాళ్ళకి పసుపు పెడతాము అంటే వాళ్ళు ఎవ్వరూ వద్దనుడు, మాకు అద్దంటే మాకు వద్దనుడు. అట్లీస్ట్ బియ్యం పోసుకునే టైంలోనైనా పసుపు పెట్టుకుంటారేమో అని చూస్తే ఆ టైంలో కూడా వద్దు అని అన్నది మా అత్తమ్మనైతే. మీ బిడ్డకు పెట్టుకోరికి కావాలంటే కానీ నేనైతే పెట్టుకోను అనేది అనమాట. ఎందుకో మాకు అసలు అర్థం కాలేదు. పోనీ పెళ్ళైనాక మా అత్తమ్మని అడుగుదామన్నా, మా అత్తమ్మతో నాకు అంత పెద్ద ర్యాపో లేదు, అడిగేంత ఛాన్స్ ఆమె ఎప్పుడు ఇవ్వలేదు, నేను కూడా ఎప్పుడు తీసుకోలేదు. అంత ర్యాపో ఉండదు అత్తమ్మకి నాకు, హాయ్ బాయ్ అట్లనే ఉంటుంది. సో ఎవరిని నేనైతే ఇంతవరకు అడగలేదు, అలానే పెట్టుకున్నా. నాకు తెలిసినట్టుగా నేనేమనుకుంటున్నా అంటే, మా అత్తమ్మ వాళ్ళ సైడ్ అయితే పసుపు పండిస్తారు, చాలా పవిత్రంగా చూసుకుంటారు దాన్ని. ఐ మీన్ మల్లన్న దేవుడు మా కులదేవతడు కాబట్టి. సో పసుపు అంటే బండారి కదా, బండారి మొత్తం మల్లన్న దేవునికి పోస్తారు కదా. సో అట్లా గిట్లా కాళ్ళకి పెట్టుకోవద్దని పెట్టుకోవట్లేదా, ఎట్లనో అయితే నాకైతే తెలియదు. నేనైతే రూమ్లో పెట్టుకుంటా, అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనైతే పెట్టుకోను. ఆమె ఏమంటుందో అని భయానికి పెట్టుకోను. సో ఇదండి ఈరోజు వీడియో. మీరు చెప్పండి, పసుపు కాళ్ళకి పెట్టుకోవచ్చా, పెట్టుకోరాదా? ప్లీజ్ కమెంట్ చేసి చెప్పండి. నా డౌట్ని కొంచెం క్లియర్ చేసేయండి అబ్బా. ఎందుకో వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, సర్దుకుంటా, మీకు నచ్చేలా వీడియోస్ చేస్తా. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అయితే వెళ్ళండి అబ్బా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. అయ్యో ఆగండి ఆగండి, ఈ వాయిస్ ఓవర్తో వచ్చిన కష్టం ఇది. ఒకటి అనుకుంటే ఒకటి చెప్తాను నేను. సో నేను చేసింది టమాటా పుదీనా చట్నీ, చాలా బాగుంటుంది. మా ఆయననైతే అస్సలు పట్టించుకోకండి, ఆయనకు టమాటా అంటేనే ఇష్టం లేదు. చాలా బాగుంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది. లైక్ చేసి వెళ్ళండి అబ్బా, మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి.